హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు. సార్తో మనము మొబైల్ నంబర్స్ గురించి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే మీ జీవితంలో అదృష్టం స్టార్ట్ అయినట్టు. ఎందుకంటే చాలా వివరాలు జీవితం కోసం నేను చెప్తూ ఉంటాను. ఎందుకు? మొబైల్ నెంబరు, వెహికల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, మ్యారేజ్ డేట్స్, జీవితంలో ఉన్న చాలా ఇంపార్టెంట్ వీటి గురించి చెప్తాను. సో అందులో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఎందుకు చేయమంటున్నా అంటే 100 మంది చూస్తే ఓన్లీ 30 మందే సబ్స్క్రైబర్ ఉన్నారు, 70 మంది చేయండి. దానివల్ల మాకు ఎంకరేజ్మెంట్ మీరు చేయకపోవడమే కాకుండా మీరు కూడా ఏంటంటే ఏదన్నా హెల్ప్ మేము చేసినప్పుడు మీరు హెల్ప్ చేయాలి కదా. సో అందులో సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు కాలుష్యం ఏమున్నదంటే మొబైల్ నంబర్ గురించి తెలుసుకున్నాం. ఒక మొబైల్ నంబర్ గురించే కాదు, ఈ రోజు ఇప్పటి వరకు నేను ఆల్రెడీ చెప్పేశాను. మళ్ళీ 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 చిన్న 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 అంటే చిన్న 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 స్మాల్ 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 న్యూమరాలజిస్టులు, పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులు కూడా ఇంతవరకు చెప్పలే ఈ రహస్యాన్ని. కింగ్ నంబర్ అంటారు దీన్ని ఏం నంబర్ అంటారు? కింగ్ నంబర్. ఆ కింగ్ నంబర్ అనేది ఏంటిదో అనేది మనం తెలుసుకుందాం. కింగ్ ఆల్వేస్ భారతదేశంలో అయినా, అమెరికాలో అయినా, ఈ భూమండలం పైన లేదా విశ్వంలో ఎక్కడైనా కింగే కదా. కింగ్ కావాలని అనుకుంటే మాత్రమే ఈ వీడియో చూడండి. ఏ ఫీల్డ్ లో, మీ ఫీల్డ్ లో, డాక్టర్ ఫీల్డ్, పొలిటికల్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ లో అయినా మీరు కింగ్ కావాలి. నేను అయినానుగా. న్యూమరాలజీలో నాకన్నా 30 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు ఉన్నారు, నా తర్వాత వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 10 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో హై పేరు న్యూమరాలజీ అంటే పేరు అనుకోవడానికి తీసుకుంటున్నాను కదా. సో ఆ కింగ్ నంబర్ వల్ల ఏమి జరుగుతుంది ఇప్పటి వరకు న్యూమరాలజీ బుక్కులలో కూడా లేదు. అంటే న్యూమరాలజీ బుక్కులలో న్యూమరాలజిస్టులు ముందు ఫాదర్ ఆఫ్ ది న్యూమరాలజీ, ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ న్యూమరాలజీ, కీరో కావచ్చు, పైథాగరస్ కావచ్చు, కపిల మహర్షి కావచ్చు, వాళ్ళు మీరేం చెప్తున్నారు అంటే ఎవల్యూషన్. ఇప్పుడు మీరు చదివినప్పుడు 10th క్లాస్ సిలబస్ వేరు, మేము చదివినప్పుడు 1995లో మాకు ఇంగ్లీష్ లో డాన్సింగ్ అని ఉండే సుధాచంద్ర. మీరు చదివినప్పుడు ఉందా? టామరిన్ డ్రమ్ అనే ఒకటి ఉండే. టామరిన్ డ్రమ్ అంటే రాజుగారికి కొమ్ములు వచ్చాయి అని చెట్టు అరుస్తారు. సో ఇప్పుడు మా పాప వాళ్ళకి నిక్ జీవ్ చిక్కు, తర్వాత ఇంకా వేరే వేరే వాళ్ళు ఉన్నాయి ఇన్స్పిరేషన్ స్టోరీస్. సో సిలబస్ మారింది కదా, మారకూడదు అనేది ఏమన్నా ఉండదు కదా. కాలానుగుణంగా త్రుతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అలా మారుతున్నప్పుడు ఇప్పుడు కొన్ని నేను ఒక 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఫలానా బాబా పాండంగా ఉండే 46 నంబర్ గురించి స్పెషల్ గా ఇంతవరకు ఎవరు చెప్పలేని చెప్పినాడు ఒక బుక్ వస్తుందేమో. ఎందుకు కాదు? ఏదైనా హిస్టరీ క్రియేటింగ్, హిస్టరీ మేకింగ్, హిస్టరీ ఫాలోయింగ్ ఇట్లా ఉంటారు. హిస్టరీ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు, హిస్టరీ ఫాలో చేసే వాళ్ళు ఉంటారు. నేను హిస్టరీని ఫాలో చేయను, హిస్టరీ క్రియేట్ చేసేవాళ్ళు. ఓకేనా? సో దీన్ని బట్టి ఈరోజు మీకు ఏదైతే అపోహ, చిన్న చిన్న న్యూమరాలజిస్టులు, చిన్న చిన్న వ్యక్తులుగా ఈ మధ్య కాలంలో అంటే నన్ను అన్పాపులర్ చేయడానికి కోసం, ముఖ్యంగా నా శిష్యులు కావచ్చు, నా వీడియోలు చూసిన వేరే వ్యక్తులు కావచ్చు, నన్ను అన్పాపులర్ చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్న వ్యక్తులు ఫస్ట్ వాళ్ళే అన్పాపులర్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకు ఆ నంబర్ వాల్యూ ఏమో తెలియదు కదా. నేను పని కట్టుకొని ఇదే నంబర్ గురించి చెప్తున్నా లేదు. అకస్మాత్తుగా నా జీవితంలో 2022లోనే అగ్రికల్చర్ బిఎస్సి చదివేటప్పుడే నా బ్యాంక్ అకౌంట్ నంబరే 46 వచ్చింది. అకస్మాత్తుగా మోడీ గారు ఏదైతే జీరో అకౌంట్ విన్నప్పుడు మా భార్య కూడా 46 నంబర్ వచ్చింది. అకస్మాత్తుగా ఇవన్నీ జరిగినాయి. నా ఎలక్షన్ కార్డు ఏదైతే ఉందో, ఎలక్షన్ కార్డు దాని కార్డు నంబరు 46 వచ్చింది. ఇది నేను అనుకొని తీసుకున్నాయి కాదు, కానీ నా మొబైల్ నంబర్ మాత్రం 46 అనుకొని తీసుకుంది. నా పేరు నంబర్ కూడా 46 నంబర్లు నేను పెట్టుకున్నాను. అకస్మాత్తుగా వచ్చే నంబర్లు, మరి నేను పెట్టుకున్న నంబర్లు నాకు చాలా ఇష్టం వచ్చింది, చాలా గ్రోత్ వచ్చింది. దీన్ని నేను చెప్పకపోతే ఎట్లా? చెప్పన్నా వద్దా? చెప్పాలి. సో ఇవన్నీ చెప్పే ముందు ఇక
ఇప్పుడైతే ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా నేను వచ్చిన తర్వాతనే 46 నంబర్ మీద డిస్కషన్ జరుగుతున్నాయి, ఇంకా తెలుసుకుంటా. ఒక ఆయన అంటాడు ఈ మొబైల్ నంబరు వాడితే సర్వనాశనం అంటాడు. ఫస్ట్ నువ్వు ఎంత డెవలప్ అయినావు తెలుసుకో ఫస్ట్. నాకైతే ఈ పక్క అంతా కొంచెం ఇదేంటి ఏమంటారు దీని, ఇదిగో ఈ బట్టలు వచ్చింది ఈ పక్క, ఇక్కడ ఈ పక్క కూడా కొంచెం బట్టలు వచ్చింది. అంటే నా కొంచెం దీని ఏమంటారు జుట్టు అంటారు. జుట్టు మాత్రం ఊడిపోయింది 45 సంవత్సరాలు కదా. మరి మీకు ఉందో లేదో చూసుకోండి. బుర్రా మాట్లాడే ముందు సబ్జెక్ట్ వచ్చింది కదా, యూట్యూబ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు ఈ ప్రేక్షకులే మీ ముందర వచ్చి ధర్నాలు చేస్తారు, ఇక కావాల్సి కొడతారు. సో అర్థమైందా? సో తెలుసుకోండి, ఫస్ట్ వాస్తవమైన విషయాలు తెలుసుకోండి. ఒక వ్యక్తి ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాన్ని ఉపయోగించుకొని మీ కళ్ళ ముందట వేలాధికారి, లక్షాధికారి, కోటీశ్వరుడు అయిన విషయం కూడా మీరు చూసి నమ్మకపోతే మీకన్నా అజ్ఞానవంతులు, మీకన్నా దురదృష్టవంతులు, మీకన్నా మూర్ఖులు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? నాన్న ఇది అరచుకుండా ఇలా ఒలిచి పెడుతున్నాను అని యూట్యూబ్ లో వేల వీడియోలు పెట్టిన తర్వాత అంతకుముందు ఎవరు పెట్టారండి మొత్తం న్యూమరాలజీ గురించి? ఏ వ్యక్తులు పెట్టారు? ఫేమస్ గా ఉన్న వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో. ఇది జన్మ సంఖ్య, ఇది విధి సంఖ్య అని, లోషోగ్రీడ్ అని ఎవరు పెట్టారు? చూసుకోండి చరిత్ర. 5 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాలు. ఇప్పుడు నన్ను చూసి అమ్మో ఈయన బాగా ఎదిగాడు కదా, ఈయన ఎదగనీయకూడదు. మరి నాన్న నువ్వు ఎరగనీయకపోవడం అని నీ చేతిలో లేదు, సృష్టి ధర్మంలో ఉంది. సో ఆ పరమాత్మ బటన్ నొక్కితే పోతాం. ఓకేనా? సో నువ్వు తెలుసుకొని వీడియో చేయు. ఇప్పటికైనా పోయింది ఏం లేదు. నువ్వు సర్వనాశనం అనేది పదం అన్నావు కదా, అది నీకే మొదలవుతుంది తప్ప వేరే వాళ్ళకి ఏం కాదు. నీకు ఇంకా సబ్జెక్ట్ హాఫ్ నాలెడ్జ్ కాదు కదా, పాయింట్ నాలెడ్జ్ కూడా లేదు. అర్థమైందా? సో అందుకోసమే ఈరోజు తేటతెల్లం చేయబోతున్నాము. ఆలోపు నీకు మా యొక్క సంస్థ నుంచి ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో కావశ్రీ గారు చెప్తున్నారు. ఓకే సార్, మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ కి న్యూమరాలజీ కోర్సెస్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఆన్లైన్ లో ఆన్లైన్ 400+ అయ్యారు. దీంట్లో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ వచ్చి గురుగారండి నమస్కారం అండి, పాద పూజలు చేస్తారు, పాదాలు పట్టుకుంటారు కదా, పాదాలు లాగుతారు కదా, ఇలాంటి శిక్షకులు ఉన్నారు. జాగ్రత్త నాన్న. ఇప్పుడు నాకు వీళ్ళంతా అర్థమైపోయింది. ఈ ఎక్కువగా ఈ 46,900 కట్టిన వాళ్ళ బ్యాచ్ లోనే ఉన్నారు వీళ్ళంతా. కట్టపరు వేరే వాళ్ళు కాదు. ఈ 1,60,000 2,00,000 ఎవరు లేరు. చాలా విఐపీలు వాళ్ళంతా చాలా నేర్చుకోవాలని చూడండి. సో త్వరలోనే ఈ 46,000 బ్యాచ్ ని వాళ్ళకి మొత్తం నమస్కారం చెప్పి పేరోలు పాటు చెప్పేస్తాం. ఎందుకంటే వీళ్ళ వల్ల చాలా ప్రమాదం వస్తుంది. సబ్జెక్టు నేర్చుకొని మనకే వెన్నుపోటు కొడుతున్నారు. సో అందుకోసమే రాబోయే రోజుల్లో ఈ క్లాసులు రన్ చేస్తామా చేయమా అనే తర్వాత కానీ, ఎందుకంటే ఇప్పుడు అమ్మ పాలు తాగి అమ్మకే గుద్దినట్టుంది. సో అందుకే ఒక గురువు బాధపడి చెప్తున్నారంటే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. రైట్. సో మనకు ఎవ్రీ మంత్ కోర్సెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్, అంటే ఏప్రిల్ 1 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దాని కాస్ట్ 1,59,999 ఇండియన్స్ కి. అదే ఫారెనర్స్ కి, ఎన్ఆర్ఐస్ కి 1,99,999 ఉంటుంది. సో మళ్ళీ ఇంకా ఏప్రిల్ 28 కి స్పెషల్ క్లాస్ ఉంటుంది. దాంట్లో వేరే న్యూమరాలజీ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది డెఫినెట్ గా మీరు కంపల్సరీ అటెండ్ కావాల్సిందే. సో దానికి అటెండ్ కావాలంటే మీరు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో న్యూమరాలజీ ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటారా? సో న్యూమరాలజీ నేర్చుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి, పిల్లలకి లక్కీ నేమ్స్ పెట్టొచ్చు, బిజినెస్ నేమ్స్ పెట్టొచ్చు, లక్కీ మొబైల్ నేమ్ కరెక్షన్స్ కూడా చేయొచ్చు. దెన్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకోవచ్చు, లక్కీ మొబైల్ నంబర్ తీసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ నంబర్ మన దగ్గర తీసుకుంటే 46,000 ఉంటుంది. సో ఇవన్నీ మీరే చేసుకోవచ్చు. లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్. ఎందుకంటే మన వెహికల్ నంబర్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నవడేస్ ఇప్పుడు మనం బయటకు వెళ్ళామంటే మన లైఫ్ కి గ్యారంటీ ఉండట్లేదు. సో వెదర్ సేఫ్ గా ఉంటామా ఉండమా అనేది కూడా మనకు తెలియదు. సో అందుకని లక్కీ వెహికల్ నెంబర్ ఉంటే అట్లీస్ట్ కొంచెమైనా మన లైఫ్ సేఫ్ గార్డ్ అవుతుంది. సో లక్కీ మ్యారేజ్ డేట్స్ కోసం అంటే లక్కీ మ్యారేజ్ కూడా సర్చ్ చేస్తారు. సో ఎందుకు చేసుకోవాలి? బెస్ట్ మ్యారేజ్ అది మనకి 1 అక్టోబర్ కి చేస్తారు సార్. సో అది కూడా మనం ఎందుకు చేసుకోవాలి అంటే ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ కానీ, పిల్లలు లేకుండా సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మనకి ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నిటికీ వన్ గోల్డెన్ సొల్యూషన్ ఏంటంటే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. దాని ప్రైస్ ఈ మంత్ లో మీరు ఇప్పుడు ఇంకా 1 day or 2 days ఉంది మనకు ఆఫర్. సో
69,000 అంటే 69,999 ప్రైస్ ఉంటుంది. యాక్చువల్ ప్రైస్ అయితే 1,59,999. సో మనకి గోల్డెన్ ఆపర్చునిటీ సార్ ఇస్తున్నారు. 69,999 పే చేసుకోవాలి. అది ఇండియన్స్ కి. అది ఫారినర్స్ కి ఎన్ఆర్ఐస్ కి అయితే 96,999. ఇంకోటి కూడా ఈ బెస్ట్ మ్యారేజ్ మీద కూడా చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఉన్నట ఈ బెస్ట్ మ్యారేజ్ మీద లక్షల కోట్లు సంపాదిస్తున్నాము. ఎవరు మా శిష్యులే పెద్ద పోటుగాళ్ళలాగా తయారయ్యారు వీళ్ళంతా. ఏం నేర్చుకున్నారు మీరు? ఒక 100 మందికి మీరు చేశారా ఎప్పుడైనా బెస్ట్ మ్యారేజ్? 10 సంవత్సరాలు చేశారా? ఒక రిజల్ట్ చూశారా? మా కష్టాలు మీరు చూసినారా? ఏదో వచ్చారు దొంగ వినయాలు. ఇవన్నీ దొంగ వినయాలు అన్నమాట. బాగా గుర్తుంచుకోండి. నీవు నీ జీవితంలో ఒక్క విజయం సాధించి చూపించు. ఒక్క విజయం. అది చేత కాదు. సో అంటే అభివృద్ధి చెందే ఏదైనా కాయలు కాసిన బాగా పండుతుంది కదా మామిడి సీజన్. ఇప్పుడు అంతా ఉగాది వస్తుంది కదా, మ్యాంగో బాగా కాసిన దానికి రాళ్ళు దానికి కొడతారు, కాయలు వాడికి బాగా కాండను బాగా లక్షల కోట్లు సంపాదించాడు. ఇది ఎలా తగ్గించాలా? ఏదో చెప్పాలి. దీనికి ఎవరో కాదు, ఇంకా నాశిలే నా దగ్గర నేర్చుకొని ఓం గురుదేవ్ అని అన్ని అని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వ్యాపారం చేస్తున్నాం. ఎన్ని 100 కోట్లు వచ్చినాయమ్మా మాకు బెస్ట్ మ్యారేజ్ వల్ల. ఇన్ని 100 కోట్లు వచ్చినాయి. వస్తే 5 లక్షలు 10 లక్షలు రావచ్చు అంతే తప్ప 100 కోట్లు ఏం రాదు. నాకు న్యూమరాలజీ కన్సల్టేషన్ కోట్ల వల్ల వస్తాయి. అదొకటి గుర్తుంది. ఇంకోటి బెస్ట్ మ్యారేజ్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి ఏంటి నాకు అర్థం కాదు. 191 193 196 అన్నాను కదా. నేను ఆప్షన్ లేకపోతే 193 196 పొమ్మన్నాను కానీ అసలు ఆప్షన్ 191 ఉన్నప్పుడు 193 196 ఎందుకు పోతాం అండి? ఎప్పుడైనా ఫస్ట్ నెంబర్ లో ఉండాలనుకుంటాం అనుకున్నా 193 196 చేయను. నేను చేయను. ఎందుకంటే నీ ఇష్టం వచ్చి నేను మాట్లాడుతుంటా సబ్జెక్ట్ ని. అదొకటి. మీరు ఇంతవరకు చేయకుండా మీరు చేసుకోకుండా మీకు అనుభవమే లేదు. దీన్నే నేను బెస్ట్ మ్యారేజ్ అని నేను తీసుకొచ్చింది. నేను సూపర్ కోడని తీసుకొచ్చింది నేను. అంటే ఏమి మీకు సున్నాలన్న శిష్యులు తయారయ్యారు. దీన్ని బట్టి నాకు విరక్తి వచ్చింది మా శిష్యుల బ్యాచ్ లో. అంటే అందరు కాదు, కొందరు ఊహానా మేధావులు ఉన్నారు కదా, ఏదో తోవగా అనుకొని చాలా జాగ్రత్త. మీరు విమర్శించేది నన్ను కాదు, గురు తత్వాన్ని విమర్శిస్తున్నారు. దీన్ని బట్టి మీ ఫలితాలు వేరుగా ఉంటాయి. మీరేమీ అభివృద్ధి చెందరు. ఎందుకంటే కర్ణుడు ఉన్నాడు, ఏకలవ్యుడు ఉన్నాడు, తర్వాత మనకు దుర్యోధనుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ అర్జునుడు ఎందుకు గొప్పవాడయ్యాడంటే గురువు అనుగ్రహం ఉన్నాడు కాబట్టి అర్జునుడు గొప్పవాడు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేసి గురువు నుంచి కోపాగ్రహంతో గురైపోయి అనుగ్రహం లేకుండా ఆగ్రహంతో మీకు ఏమైనా జరగచ్చు. ఎందుకంటే మీరు పెద్ద ఏదో ఎక్స్పెరిమెంట్. వీళ్ళంతా ఏం చేస్తారంటే కొత్తగా చెప్తే నా వైపు వస్తారు జనాలు. నిన్న కాల్ చేసిన అమ్మాయి అదే అంటుంది, మీ శిష్యులేనండి. మా శిష్యులే బోడేస్తున్నారు. మా శిష్యులే కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అయింది, వాళ్ళకి ఉప్పు కూడా ఎక్కువ అయింది. అర్థమైందా? ఇంకొకటి అక్టోబర్ 1 మంగళవారం వస్తుంది కదా. అక్టోబర్ 10 అది ఏ రోజు వస్తుంది నేను చూడలేదు కానీ పురదా వస్తుంది అక్టోబర్ 10. కానీ ఆ రోజు అష్టమి ఉందిగా, సప్తమి అష్టమి ఉంది. మరి అక్టోబర్ 19 శనివారం ఉంది. ఒకరు అంటారు మేధావులు మంగళవారము శనివారము చేసుకోకూడదు. మరి అష్టమి రోజు చేసుకోవచ్చా? ఏం ఆలోచిస్తున్నారు? నేను 100% న్యూమరాలజీనే ఫాలో అవుతున్నా. నేను వేరే డైవర్షన్ లోకి వెళ్ళలేదు. నేను 100% న్యూమరాలజీనే ఫాలో అవుతున్నా. మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ ఆస్ట్రాలజీ గాని ముహూర్తాలు గాని అవి ఏమి చూడట్లేదు. నేను సూపర్ కోడ్నే చూస్తున్నా. ఉదయం 3 నుంచి 6 గంటల మధ్య 3-6 మధ్యలో ఉన్న దాని బ్రహ్మ ముహూర్తాన్ని చూస్తున్నా. ప్రతిరోజు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం, కానీ సూపర్ కోడ్ వచ్చిన బ్రహ్మ ముహూర్తం వేరు. ఇవన్నీ ఏమి తెలియకుండా ఆల్రెడీ మీ క్లాసులో చెప్పిన కొంచెం మీకు అందరికి కొంచెం బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ఏదో యూట్యూబ్లో కామెంట్ల కోసమో యూట్యూబ్ వ్యూవర్స్ కోసం మీరు చేస్తే రేపు దానికి మూల్యం చెల్లించుకుంటారు మీరంతా. దాన్ని బట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవ్వరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా నాకు సంబంధం ఏం లేదు, మాకు ఇబ్బంది కూడా ఏం లేదు. చాలా హాయిగా ఆ రోజు మా కార్యక్రమాన్ని చేసుకుంటాం. అర్థమైందండి? సో అందుకోసమే ఈ విధంగా డైవర్ట్ చేయడం వల్ల
చాలా మంది మీ లేదండి మంగళవారం వస్తుందిగా చెప్పుకోకూడదు అన్నారు కదా. నేను కాల్ కూడా వచ్చేయాలి. మరి కానీ యాక్చువల్లీ బెస్ట్ మ్యారేజ్ చేసినందుకు సార్ కి ఇంకా బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. చాలా రిజల్ట్ ఈ వచ్చింది. ప్రాబ్లం వస్తుంది. టీత్ Health ప్రాబ్లం issues వస్తుంది. వస్తున్నాయి. చాలా నేను 4 నెలలు సఫర్ అవుతున్నా. అవును. ఇది మానుకున్నావారా బాబు అనుకుంటున్నా. అవును, ఎందుకంటే నెగిటివ్ రిజల్ట్స్ మన సార్ కి వస్తున్నాయి. జీవితంలో వాళ్ళు సెటిల్ కావాలి. నాకు ఇంకా వేరే దేని వల్ల నాకు నెగిటివ్ రిజల్ట్స్ రావు. అవును. ఈ బెస్ట్ మ్యారేజ్ వల్ల మీరే ఇంకా కృషి చేస్తున్నారు, ఎవరు దేని కాకుండా. థ్యాంక్ యూ. సో ఇవన్నీ సత్యాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది చేసే సత్తా ఎవరికి లేదు. ఒకటి చేసినా వాళ్ళు ఇప్పుడేదో డబ్బులు మూట కట్టుకుంటున్నారు కావచ్చు, కానీ రేపు ఫైనల్ గా ఒక 5-10 సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా ఇదే మాట అంటారు. ఎందుకంటే మా గురువు గారికి ఆల్రెడీ ఫలితాలు వచ్చేసినాయి, నాకు కూడా వచ్చేసినాయి. ఎందుకంటే ఆయన లక్షల్లో చేశారు, నేను 100+ అయింది. అంటే దీన్ని బట్టి రిజల్ట్స్ ఎవరెవరికి ఎట్లా చేస్తూ అట్లా ఉంటాయి అనమాట. సో దీన్ని బట్టి నేను ప్రోగ్రామ్ కూడా చేంజ్ చేసి రాబోయే రోజుల్లో బెస్ట్ మ్యారేజ్ అని ఒక న్యూమరాలజీ ప్రోగ్రామ్ లో చేస్తా. కానీ ఇవన్నీ మానుకుంటున్నాం, ఎందుకంటే మనకు అన్ని ఉన్నాయి. ఆరోగ్య ఇబ్బంది ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? సో అది కాదు. ఇప్పుడు అదే క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నా. సో స్టిక్కర్స్ గురించి చెప్పండి. స్టిక్కర్స్ గురించి కూడా చెప్తాము. సో ఈ స్టిక్కర్స్ మన ఆఫీస్ లో అవైలబుల్ ఉంటాయి. 999 కి ఉంటుంది. సో 15 గురించి కొంచెం ఈ 15 అనేది మనకు మ్యాజిక్ బాటిల్ కింద బాటం కింద ఇలా పెట్టుకోవాలి. ఓకే ఓకే. నెక్స్ట్ 19 అనేది ఓన్లీ ఉత్తరంలో మెయిన్ డోర్ కి. ఓకే. నెక్స్ట్ ఈ 3 సో ఇది మ్యాజిక్ బాటిల్. ఇది వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా అభివృద్ధి చెందాను. సో ఇది ఇలా పేస్ట్ చేయాలి మ్యాజిక్ బాటిల్ ఇది. ఓకేనా? సో దానికి ఇలా సో ఇలా చేసుకోవాలి. చాలా పవర్ఫుల్ అన్నమాట, చాలా పవర్ఫుల్ ఇది. ఓకేనా? రైట్. సో దీని తర్వాత 19 అనేది టాప్. ఓకేనా? రైట్. నెక్స్ట్ 46. సో 46 అనేది ఎనీ మొబైల్ నంబర్ కి మీరు పేస్ట్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 41 అనేది బైసికల్. ఈవెన్ బైసికల్ నుంచి 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్. ఇది ఓన్లీ రెండి లక్కీ మొబైల్ లాగానే లక్కీ వెహికల్ నంబర్ కూడా తీసుకోవాలి పర్సనల్ గా, కొత్తగా తీసుకున్న వాళ్ళకి. ఓకే. సో ఇది ఆల్ డైరెక్షన్ లో మీరు ఇంటికి తూర్పు ఉన్నా, ఉత్తరం ఉన్నా, పడమర ఉన్నా, దక్షిణం ఉన్నా మీరు ఇది పెట్టుకోవచ్చు. సో 15 అనేది 0 పెట్టుకోవచ్చు, క్యాష్ కౌంటర్ పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో బాగా క్యాష్ ఫ్లో జరుగుతుంది. సో 46 అనేది బ్రహ్మాస్త్రం. మీ లిప్ లో కానీ ఎక్కడైనా వాస్తోషాలు కానీ మీరు ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కదా, ఇది పెట్టచ్చు. ఓకేనా? రైట్. సో ఇది మ్యాజిక్ బాటిల్. రోజు నేను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 5-6 బాటిల్ తాగుతున్నాను. దీనివల్ల హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ అన్ని వస్తాయి. ఓకే, ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోరా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పకపోతే ఇంకా వాళ్ళు పెద్ద పోటుగాళ్ళలాగా తెచ్చిపోతుంటారు, మీరు కూడా అది నిజం అనుకుంటారు. సో అందుకోసం నేను సూపర్ కోడ్ని మాత్రమే చూస్తాము. ఉదయం 3 నుంచి 6 గంటల మధ్యనే చూస్తాం. మీరు వస్తే చేస్తాము, రాకపోతే గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అంటాం, అంతే కదా. ఓకే, రైట్. ఏదో భయపెడుతున్నారు, ప్రతి నెల ఇంత పెరిగిపోతుంది అంటే ఎవరికోసం? మీకోసమే కదా. ఎందుకు భయపెడతాం? ముందు జాగ్రత్తగా మీ పిల్లలకి, మీ మనమళ్ళకి, మనమరాళ్ళకి అమ్మో ఇలాంటి డేట్లలో చేసుకోకూడదు అని హై ప్రైజ్ పెట్టాం. లేకపోతే జనాలు ఇంటారా? ఫ్రీ అని చేసామనుకోండి, ఎవరినాడు? ఫ్రీ అనే దానికి వాల్యూ లేదు ప్రపంచంలో. నేను చెప్పాను కదా 19 years యోగా, ఇల్లు, కారు అన్ని అనుకొని రోడ్డు మీద పడ్డాను. సో ఈరోజు ఐ ఓపెన్ సబ్జెక్ట్ ఏంటిదంటే మీ జీవితంలో ఇప్పుడు నేను అడుగుతున్నాను, హ్యూమన్ క్రోమోజోమ్ ఎన్ని ఉంటాయమ్మా? హ్యూమన్ క్రోమోజోమ్స్ లో 46 ఉంటాయి, 23 జతలు. సో ఇప్పుడు నేను ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ కి అడుగుతుంటాను. కాబట్టి శ్రీ గారు ఏం చెప్తారో చూద్దాం. ఓకేనా? సో 1వ తారీఖులో పుట్టిన ఏ నెలలో అయినా, 10వ తారీఖులో పుట్టినా, 19వ తారీఖులో పుట్టినా, 28వ తారీఖులో పుట్టినా, ప్రపంచంలో ఎక్కడ పుట్టినా ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి? 46. ఓ ఇలా కూడా 46 ఉంటాయా? ఏమో స్పెషల్ గా 45 ఉంటాయా? సో వీళ్ళకి 46 ఉంటాయండి. ఓకే, ఇక్కడ దాకా అయిపోయిందండి. అంటే 1, 10, 19, 28 తారీఖులలో క్రోమోజోమ్లు ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 46 ఉంటాయండి. ఒకసారి మీకు తక్కువ ఉంటే కామెంట్ చేయండి, 45 ఉన్నాయి సార్, 47 ఉన్నాయి, 48 ఉన్నాయి అంటే దాన్ని బట్టి రిజల్ట్స్ వేరే ఉంటాయి. 2, 11, 20, 29వ తారీఖులో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రపంచవ్యాప్తంగా పుట్టిన వాళ్ళకి ఎన్ని ఉంటాయి అన్న క్రోమోజోమ్స్? 46 ఉంటాయి. ఎక్కువ తక్కువ ఉండవా? ఉండవు. ఓకే,
3/12/2030 తారీఖులో పుట్టిన ప్రతి మానవుడు ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వీళ్ళకి ఎన్ని ఉంటాయి? 46 ఉంటాయి. 46 ఉంటాయి. ఓకేనా? ఓ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. 4/13/2031 తారీఖులో పుట్టిన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే Yes. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏముంటుంది? 46. 46 క్రోమోజోమ్లు ఉంటాయి. Yes. ఓకే. 5/14/23 తారీఖు 5 నేను 14 మీరు. నేను. మీకు ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నాయి? 46 ఉంటాయి. నాకు 46 అయ్యో నాకు 46 లేవనుకుంటా. ఉంటాయి. ఉంటాయి 46 ఉంటాయి. ఓకే 46. ఓకే 23లో పుట్టిన 46 ఉంటాయి. 46 ఓకే రైట్. 6/15/24 6/15/24లో పుట్టిన ప్రపంచవ్యాప్తంగా అమ్మాయినా అబ్బాయినా వాళ్ళకు కూడా ఎన్ని ఉంటాయి? 46 ఉంటాయి. ఓకే. ఓకే. 7/16/25 తారీఖులో పుట్టిన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా మీరు అమ్మాయినా అబ్బాయినా మీ క్రోమోజోమ్లు కూడా 46. Yes. ఓకేనా? Yes. 8/11/26 ప్రపంచవ్యాప్తంగా అమ్మాయినా అబ్బాయినా ఎక్కడున్నా వాళ్ళకు కూడా 46 ఉంటాయి. కదా? కామన్. ఈ 9/18/27లో ఎక్కడ పుట్టినా ప్రపంచవ్యాప్తంగా అమ్మాయినా అబ్బాయినా 46 ఉంటాయి. Yes. అయితే న్యూమరాలజీలో ఇప్పుడు చాలా మంది ఏమైతుందంటే 46 నంబర్ అనేది తెలుగు రాష్ట్రంలో భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ మొబైల్ నంబర్ చాలా కాస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఎలా మరి జనాలు వాడకూడదు, దీన్ని ఏ విధంగా దీన్ని డౌన్ఫాల్ చేయాలని చిన్న చిన్న కుహాన న్యూమరాలజిస్టులు ఇంకా వాళ్ళు పెద్ద ఆస్ట్రియాను మరి వరల్డ్ టాప్ అట. ఎక్కడ టాప్ నాకు అర్థం కాలేదు. మీ వరల్డ్ వైడ్ గా మీకు 112 కోట్ల మంది చూసారా మీ వీడియోస్? టాప్ అట. ఏం టాపు? టాప్ లేదు బాబు లేదు. నా వీడియో చూసి దానికి నెగిటివ్ చేస్తున్నావు. నీకు సొంత నాలెడ్జ్ ఎక్కడిది? క్రియేటివిటీ ఎక్కడిది? క్రియేటివ్ ఎక్కడిది? నాలెడ్జ్ ఎక్కడిది? ఇది చూసుకొని కాపీ పేస్ట్. ఇప్పుడు నేను ఇట్లా చెప్పాను కదా, మళ్ళీ దీనికి కౌంటర్ ఎత్తాడు ఇక. అది 46 అనేది క్రోమోజోమ్స్ కాబట్టి సైన్స్. మరి న్యూమరాలజీ ఏంటిది? నంబర్లు కావా? అప్లైడ్ సైన్స్ కాదా ఇది? అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఈ 46 అంటే మొత్తం కూడితే 1 నంబర్ వస్తుంది. 1 నంబర్ వస్తుంది. 1 నంబర్ వస్తుంది. సో ఈ 1 నంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ 6వ తారీఖులో 8వ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఈ 1 నంబర్ పడదు. 8, 11, 26 మరి 6వ తారీఖు 6, 15, 24. సో ఇక్కడ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే 13వ తారీఖులో పుట్టిన వాళ్ళకు 46 నంబర్ ఇవ్వకూడదు. పడదంటే ఇవ్వకూడదు కదా, ఇవ్వకూడదు కదా. మరి దేవుడు అలా క్రోమోజోమ్స్ 46 పెట్టింది కదా, తీసేద్దామా చెప్పు. ఒకవేళ ఒక క్రోమోజోమ్స్ ఎక్కువైనా తక్కువైనా ఏమవుతుంది తెలుసా? 45 అయినా 47 అయినా 48 అయినా వాళ్ళకి పిల్లలు పుట్టారు, క్యాన్సర్స్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చూసుకోండి, మీరు గూగుల్ సెర్చ్ చేయండి, దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో దీన్ని బట్టి నేను చెప్తున్నానంటే ఆల్రెడీ నేను దీని మీద ప్రయోగం చేసిన 6 సంవత్సరాల క్రితమే 11వ తారీఖులో పుట్టిన మా బావ గారికి 46 నంబర్ ఇచ్చా. చాలా రిచ్ అయిపోయారు ఆ నంబర్ వచ్చిన తర్వాత. చాలా రిచ్. 10 గంటలు సెర్చ్ చేసిన నేను. అప్పటికి 2000 నేను నంబర్ తీసుకున్నప్పుడు ఆయన నంబర్ తీసుకున్న పోతే తర్వాత ఆయన తీసుకుంటే నాకు ఇచ్చిండు, నేను తీసుకున్నా ఇంకో ఆ రోజే. సో 11వ తారీఖులో పుట్టిన వ్యక్తికి నేను 46 నంబర్ ఇచ్చిన ఆల్రెడీ. ఇచ్చినాయా? ఓ ఇచ్చినా. సూపర్ డూపర్ సక్సెస్ అయ్యిండు. కొత్త ఇల్లు కట్టుకున్నాడు ఊళ్ళో కూడా. సూపర్ మొత్తం హిట్ అయిపోయినాడు. ప్రమోషన్లు వచ్చినాయి. రాష్ట్ర అధ్యక్షుడు అయినాడు వాళ్ళ మెడికల్ ఫీల్డ్ లో. ఏం మాట్లాడుతుంది? ఇంకోటి తర్వాత 15 నంబర్లో పుట్టిన నా కొడుకు కూడా నేను ఇచ్చిన. 16వ తారీఖులో పుట్టిన కూతురు కూడా ఇచ్చిన. 7వ తారీఖులో పుట్టిన మా మేడం కూడా ఇచ్చిన. 25వ తారీఖులో పుట్టిన మా శిష్యుడు కళా జ్ఞానం ఆయన కూడా అవుతాయి. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 1 కాదు 2 వచ్చినాయి. ఒరే వెరీ వెంగళపులారా, యూట్యూబ్ ఛానల్ ఉందని జనాలన్నా మోసం చేస్తున్నారండి. డైమండ్ ఆల్వేస్ డైమండ్, గోల్డ్ ఆల్వేస్ గోల్డ్. కానీ ఒక ప్రోవర్బ్ ఉంది కదా, ఆల్ ద గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్. అందరు యూట్యూబ్ లో చెప్పేసరికి సార్ సూపర్ అన్నా. ఏం నాకు ఏం పొగడతలే అవసరం లేదు. నేను ఆల్రెడీ డెవలప్డ్, ఆల్రెడీ ఫేమస్. దీన్ని బట్టి ఏం చెప్తున్నా అంటే ఇప్పటి వరకు న్యూమరాలజీ బుక్కులలో కానీ వీటి చార్లియన్ లో కానీ పైథాగరస్ లో కానీ లేదు. లేనప్పుడు మీరేం చేస్తారు? ఇక చదువుకుంటారుగా.
నేను ఇచ్చి ప్రాక్టికల్ గా డెవలప్ అయిన వ్యక్తుల గురించి చెప్తున్నాను కదా. ఎగ్జాంపుల్ 6 years క్రితం ప్రాక్టికల్ గా అనుభవించే చెప్తున్నాను కదా. ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే నీ కర్మ అన్న. సో అందుకోసం సరే, ఒకవేళ ఇది పని చేయకపోతే హై డిమాండ్ ఎందుకు వస్తుంది? అరే మార్కెట్ లో ఏదైతే టమాటాలు ఉన్నాయి అందరూ టమాటాలు అంటున్నారు, రేట్ పెరిగిందా లేదా? ఇప్పుడు నీ ఛానల్ చూసి నీ వీడియో చూసి అరే వద్దురా అనుకుంటే తగ్గిపోతారు కదా. అందరికి ఈజీగా దొరకాలి, ఫ్రీగా దొరకాలి. సర్వనాశనం నంబర్ కాబట్టి అసలు ఎవరు తీసుకోవద్దు. ఇప్పటి చూడు, నువ్వు ఐడియాలో కానీ, వొడాఫోన్ లో కానీ, ఎయిర్టెల్ లో కానీ, జియోలో కానీ నేను చెప్పిన ఫార్ములా ప్రకారం 1 4 5 6 అంటే ఈ మొబైల్ నంబర్ లో 1 4 5 6 9 ఉంటూ 46 నంబరు అది ఎక్సలెంట్ అని అంటే అది నంబర్ దొరకదు. అంటే దీన్ని బట్టి నేను చెప్పింది నేనేదో ప్రమోషన్ కోసం చెప్పడం కాదు, ఇది వాస్తవమైన విషయం. ఇది ఎలా పనిచేస్తుందంటే సూర్యుడు ప్రపంచానికి వెలిగించినట్టు కింగ్ నంబర్ ఇది. సూర్యుడు ప్రపంచంలో ఏ నంబర్లో నువ్వు పుట్టినా, మరి 8వ నంబరు 11వ తారీఖు 20వ తారీఖులో పుట్టిన వాళ్ళకు సూర్యుడు రశ్మి ఇవ్వకూడదు. ఒరే నువ్వు నాకు అపోజిట్ రా, నేను నీకు వెలుగును పంచని ఆపుతున్నాడా? నో. అలానే 6 15 24 మీరు దైత్య గురు శుక్రాచార్యులు నీకు నేను వెలుగునియ్యను అని వాళ్ళకి ఇవ్వకుండా ఆపాడా? అలానే చంద్రుడు అందరికి వెన్నెలను ఇస్తున్నాడా లేదా? భూమి ఎట్ ప్లానెట్ 258 మరి ఎట్ మీద అన్ని నంబర్లు ఉన్నాయి కదా. ఇంకా మీరు బాగా నేర్చుకోవాలి నాన్న. ఎందుకంటే బాబా పాండంగం ఊరికే రాలేదుగా. 10,000 గంటలు, 10 సంవత్సరాల అనుభవము, లక్షల కోట్ల మంది వ్యూవర్స్ చూసి అనుభవించిన వ్యక్తిని కాబట్టి ఇప్పుడు రాని హిందీ ఇంగ్లీష్ లో కూడా వీడియోలు చూస్తున్నాం కాబట్టి ఇంకో 2-3 సంవత్సరాలు అసలు మీరు అందుకునే స్థాయికి లేదు. అదేనా? ఇంకొకటి చాలా తప్పుడు, ఒక ఆయన ఆ యూట్యూబ్ ఛానల్ ఆ వీడియో 51,000 వ్యూస్ అని పెడతాడు 6 గంటల్లో. అసలు ఆ వీడియో పోలేదు, ఫేక్. చూసారా? ఫేక్ పెట్టి జనాలు మోసం చేస్తాను. నేను ఇక్కడ ఫేక్ పెట్టి 6 గంటల్లో 51,000 మంది చూసారా? ప్రతి వీడియో అలా చూస్తున్నారా? ఇది అలా చూసేసరికి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, అరే నిజమే కానీ అందరూ చూస్తున్నారు. దానివల్ల ఫేక్ చేసి నువ్వు వీడియోని రన్ చేసుకుంటున్నావు. సో ఎన్ని రోజులు ఫిక్ చేస్తావు జనాల్ని? అలా చేయకు. ఎందుకంటే న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ సబ్జెక్టు. ప్రపంచవ్యాప్తంగా చార్లియన్ అండ్ పైథాగరస్ ఉంది. ఇంకా దాంట్లో కొంచెం మెథడ్లో వస్తే నేమ్ నెంబర్ అండ్ పిరమిడ్ నెంబర్. నేను 2 సూర్యచంద్రులాగా. ఇంకా 24 డైమెన్షన్లు 64 డైమెన్షన్లు అంటే నీ జీవితం సరిపోతుంది. ఒక ఆయన 400 పేజీలు ఇస్తాను జాతకం అన్నాడు, ఆయన జాతకమే సరిగ్గా లేకపోయింది. నేను ఒకటే పేజీ ఇస్తాను, జీవితం మారిపోతుంది. సో అందుకోసమే మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్లో వస్తున్న ఆ అపోహలన్నీ నమ్మితే మీరు అక్కడికి పోండి. లేదు అవన్నీ ఫేక్, వాళ్ళు మన సంస్థని పడగొట్ట కోసం చేస్తున్నారనే విషయం తెలిస్తే ఇక్కడ రండి. అంతే తప్ప మీరు అలా చెప్పారు ఇలా చెప్పారు అంటే నేను ఆల్రెడీ ప్రూవ్డ్ 0 నుంచి కోటీశ్వరుడు అయిన వ్యక్తిని నేను. ఈ నంబర్లు నమ్ముకొని నన్ను చూసే వీళ్ళందరూ వచ్చిర్రు. నన్ను చూసే యూట్యూబ్లో వీడియోలు చేయాలనిపించింది వాళ్ళకి. ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన మనం ఎందుకు సంపాదించింది? ఒక లక్ష్యం పెట్టుకున్నారు, నన్ను క్రాస్ చేయడానికి లక్ష్యం పెట్టుకున్నారు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు ఏదో చేస్తారు అనుకోవద్దు. వాళ్ళు నేను డైరెక్ట్ వ్యాపారం కదా, నేను డైరెక్ట్ గా చెప్తా దీనికి ఇంత దీనికి ఇంత దీనికి ఇంత. వాళ్ళు చెప్పమని వాళ్ళు చెప్పలేరు. అసలు నేను స్టార్టింగ్ లో న్యూమరాలజీ కోర్సు 5,000 పెట్టినా, తర్వాత 33,000 పెట్టినా. ఇది నా గ్రోత్ ఇది చూసుకోండి. తర్వాత 46,000 పెట్టినా, తర్వాత 1,11,000 పెట్టినా, తర్వాత 1,59,000, ఇప్పుడు 2 లక్షలు అయింది. ఇలా పెరిగిందా? ఒకేసారి 1,00,000 వాడతానండి, ఒకేసారి 1,00,000 ఏం చూసేస్తారు? ఒకేసారి 1,00,000 నువ్వు 10 ప్రపంచ దిగాలు సాధించేసి నువ్వు పెద్ద సేవ చేసేసి చూస్తూ ఉండదు. మా గురువులకే కాలేదు. అర్థమైందా? అర్థం చేసుకోండి. జనాల్లో మీరు రావాలంటే ఫస్ట్ స్టెప్ ఎక్కాలి, సెకండ్ స్టెప్ అలా గ్రాడ్యువల్ గా 10వ స్టెప్ ఎక్కుతావు తప్ప ఇదిగో 5,000, 33,000, 46,000, 1,11,000, 1,60,000, 1,99,000 ఇలా గ్రాడ్యువల్ గా. సో అలా ఏదో ఆయన సంపాదిస్తున్నాడు కదా, ఇట్లనే మా గురువు గారు కూడా పెట్టినారట.
మేము ఇన్స్టాల్మెంట్లో తీసుకోము, ఎట్ ఏ టైం తీసుకుంటాం ఒకేసారి. మా గురువు గారు పెట్టే కూడా పాపం 50% నెల నెల కట్టమన్నాడు. అంటే నన్ను చూసి చాలా మంది ఈ ఈ యొక్క ప్యాటర్న్ లో బాగుంది. నేను చెప్పే ప్యాటర్న్ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఉంటుంది. నేనేం తయారు చేసుకొని చెప్పను, ఇది నా దగ్గర ఉన్నది. మీ దగ్గర ఒకటే సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ ప్రకారం పోతుంటుంది. సో అది నేను చెప్పేది ఏంటంటే మీకు మీ జీవితంలో న్యూమరాలజీ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఇన్ని గంటలు, ఇన్ని వీడియోలు, ఇంత సబ్జెక్టు ప్రపంచానికి పరిచయం చేసింది మనమే. దాంట్లో ఎనీ డౌట్ లేనే లేదు, నో డౌట్. ఓకే, సో తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే 46 నంబర్ అనేది ఎవరు వచ్చినా ఎన్ని వీడియోలు చేసినా దాని డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. అది పేరులో పెట్టుకున్నా, మొబైల్ నెంబర్లో పెట్టుకున్నా, బ్యాంక్ అకౌంట్ నెంబర్లో పెట్టుకున్నా టోటల్ నెంబర్ అది 46, తగ్గేదే లేదు అది. సో మీకు ఇంకా ఇంకా మీకు రీసెర్చ్ చెప్తుంటాను. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో కూడా కొందరు ముఖ్యమంత్రులు వాళ్ళ పేర్లలో 46 నంబర్ ఉంది. యోగి ఆదిత్యనాథ్ ఆయన పేరులో 46 నంబర్ ఉంది. ఆయన 5వ తారీఖు పుట్టాడు. మమతా బెనర్జీ ఆమె పేరులో కూడా 46 నంబర్ ఉంది. ఓకే, తర్వాత మొన్ననే కుమార్ ఆంటీ అని వైరల్ అయింది కదా, స్ట్రీట్ ఫుడ్, ఆమె పేరులో కూడా కుమార్ ఆంటీ 46 నంబర్ ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్ పార్లమెంట్ కి ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ క్యాండిడేట్ మాధవిలత, ఆమె పేరు కూడా 46 నంబర్లో ఉంది. చూసారా, 46 నంబరు. అంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ వేరు, కుమార్ ఆంటీ డేట్ ఆఫ్ బర్త్ వేరు, తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్ వేరు, రామోజీరావుకి 16వ డేట్ ఆఫ్ బర్త్, కొణిజేటి రోసయ్య గారికి 4వ డేట్ ఆఫ్ బర్త్, ఆయన కూడా 46 నంబర్ ఉంది. ఇలా మీరు చెప్పుకుంటూ పోతుంటే 46 నంబర్. జెఫ్ బేజెస్ది 46 నంబరే, మార్క్ జుకర్బర్గ్ది 46 నంబరే, మైక్రోసాఫ్ట్ది 46 నంబరే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 46లు ఎన్నో విక్టరీలు సాధించినాయి. జీవితం సరిపోదు మొత్తం లిస్ట్ తీస్తే. సో అందుకోసమే అరటి పండు ఓల్చి చెప్తున్నాను. కాబట్టి ఇంకా దీని మీద కాంట్రవర్సీ చేసే వ్యక్తులకి, వీడియో తయారు చేసే వ్యక్తులకి, సర్వనాశనం అనే వ్యక్తులకి యూనివర్స్ నుంచి వాళ్ళకి అదే జరుగుతుంది. నేను ఎప్పుడు 46 నంబర్ని గ్రేట్ గా చెప్తాను, చింగు నెంబర్ చెప్తాను, ఎప్పుడు చెప్పా. ఇట్స్ వెరీ పవర్ఫుల్, ఇట్స్ బ్రహ్మాస్త్ర అంట, పాష్పతాస్త్ర అంట. అందుకోసం నా లైఫ్ లో అదే వస్తుంది. అదేనా నాకు నేను న్యూమరాలజీ స్టార్ట్ చేయకముందే 2002లోనే వచ్చింది కదా 46 నెంబరు. సో ఇది మాత్రం నేను చెప్పేది ఏంటంటే ట్రూ నాలెడ్జ్. ఎవరిని సైట్ రాకు నా దగ్గరికి వచ్చి తీసుకోవాలలేను కదా, కానీ మా దగ్గరకు వచ్చి తీసుకుంటే ఏంటంటే దీని గురించి ఎక్కువగా తెలిసాను కాబట్టి మీకు ఎక్కువ సమాచారం అవుతుంది. ఓకేనా, ఇప్పుడు వీళ్ళు సర్వనాశనం అని చెప్పేవాళ్ళే రేపు మళ్ళీ 46 నంబర్ మొబైల్ ఇస్తున్నానని చెప్తారు వీళ్ళు. చూసారా ఎంత తేడా. మరి ఇవ్వకూడదు కదా, సర్వనాశనం అన్నప్పుడు వీళ్ళు ఎందుకు వాళ్ళు మళ్ళీ 46 నంబర్ ఇవ్వకూడదు కదా. సో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో థ్యాంక్ యూ. ఇప్పటికీ మీ జీవితంలో ఇక 46 నంబర్ గురించి మళ్ళీ వీడియోలు ఎవరైనా కౌంటర్లు వేస్తుంటే మళ్ళీ వస్తూనే ఉంటా. ఎందుకంటే 46 నంబర్లో బాబా పాండగం పేరుంది కాదు. ఓకేనా, అది చాలియన్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్,